నమస్తే మేడం. నమస్తే. అవినాష్ గెలుపుపై భారతి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు వార్తలు అయితే వస్తున్నాయి, మీరేం చెప్తారు? అందుకు నిదర్శనం ఇవాళ పులివెందుల సభేనమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉదయం పులివెందులకు వెళ్ళారు, నామినేషన్ వేశారు, బహిరంగ సభ జరుగుతోంది. బహిరంగ సభలో ఆయన చేయాల్సిన ఆరోపణలు చేస్తున్నారు. అంటే భారతీ రెడ్డి కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అది అవినాష్ రెడ్డిని కాపాడడం కోసం, భారతీ రెడ్డిని సంతోషపెట్టడం కోసం ఈయన మాట్లాడుతున్న విధంగా ఉంది. ఆయన ఏమంటున్నారంటే అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అందుకనే సీట్ ఇచ్చాను. ఇంకొకటి, చిన్నాన్నని చంపిన వ్యక్తితోటి చెల్లెళ్ళు తిరుగుతున్నారు. తర్వాత అవినాష్ రెడ్డి అమాయకుడు, చిన్నపిల్లాడిని తెరమరుగు చేయాలనుకుంటున్నారా అని అంటున్నాడు ఆయన. అతను చిన్నపిల్లాడు. తర్వాత ఎవరు ఫోన్ చేస్తే ఆ టైంకి అవినాష్ రెడ్డి వెళ్ళాడో అందరికీ తెలుసు అని చెప్తున్నాడు. కానీ అందరూ ఎవరు ఫోన్ చేశారో ఆయన ప్రస్తావించలేదు. అంటే కర్ర విరక్కుండా పాము చావకుండా మాట్లాడుతున్నాడు ఆయన. గోడ మీద పిల్లి ఉంటుంది చూడండి, ఇటు వెళ్ళదు అటు వెళ్ళదు. ఇప్పుడు విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేరు, అలాగని మాట్లాడకుండా దాన్ని వదిలేయడానికి వీల్లేదు. ప్రస్తావించి నట్టుగా చేసి ప్రస్తావించకుండా చేస్తున్నాడు ఆయన. అక్కడ జరిగింది అది. ఇవాళ మనం కనుక పరికిస్తే, అంటే చూస్తే, మనం ఆయన మాట్లాడే మాటలు వింటే, ఇప్పుడు అక్కడ ఆయనకి పులివెందులు అనేది ఇప్పుడు ఒక గౌరవం, ఆయనకి అక్కడ నెగ్గాలి. అందుకని ఏమన్నాడు ఆయన ఇవాళ, ఎవరు రాజశేఖర్ రెడ్డి వారసుడో అదే వారసులో మీరే నిర్ణయించండి, మీకు తెలుసు అని ఇండైరెక్ట్ గా బంధువులు అన్నాడు చెల్లెల్ని. బంధువులు వచ్చి మీకు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటే వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు కాదు అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఇవాళ. అంటే ఆయన సిగ్గుపట్టల్లా, ఆయన బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గుపట్టల్లా. ఆల్రెడీ ఒకసారి తప్పిదం చేశాడు. ఆడవాళ్ళ మీద నిందలు వేయడం తప్పు కదా. అంటే ఇండైరెక్ట్ గా ఆ రోజు తల్లినే అన్నాడు ఆయన. షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదు అంటే నువ్వు ఎవరిని తిట్టినట్టు, తల్లిని తిట్టినట్టే కదా, తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే కదా. సో ఇవాళ కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. ఫస్ట్ బంధువులు అన్నాడు, తర్వాత నా చెల్లెమ్మల్ని ఎవరు ఉసిగొలుపుతున్నారో తెలుసు అన్నాడు, తెలుగుదేశాన్ని తిట్టాడు, జనసేనని తిట్టాడు ఆయన. భారతీయ జనతా పార్టీని ఏం అనలేదు మనం గమనిస్తే. ఆ ప్రస్తావన తీసుకురావట్లే, ఆ ధైర్యం చేయట్లేదు ఆయన. ఎంతసేపు ఈ రెండు పార్టీలే తిడుతున్నాడు. ఇప్పుడు నిన్న రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించాడు. నిన్న ఆయన వైజాగ్ సభలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా విఫలమయ్యాడు ఆయన. తర్వాత ఆయన అన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూదందాలు, మైనింగ్ దందాలు, తర్వాత మిల్లర్ దందాలు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది, గంజాయి దందా ముఖ్యంగా చెప్పుకోవాలి అని నిన్న రాజ్నాథ్ సింగ్ మేధావుల సదస్సులో వైజాగ్ లో మాట అన్నారు ఆయన. అని ఇప్పుడు కేంద్రం కూడా గుర్తించింది ఆ విషయాన్ని. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంది అనేది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గుర్తించింది. అందుకే రాజ్నాథ్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడారంటే దాన్ని ఖచ్చితంగా మనం నిజమని భావించాలి. లేకపోతే అంటే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఒక నిజాయితీ గల మంత్రులు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండే సీనియర్స్ అందరూ కూడా ఒక నియమావళికి, ఒక నిబద్ధతకి కట్టుబడి ఉండేవాళ్ళు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ ఏదో అట్లా గాలి మాటలు మాట్లాడ్డా ఆయన. ఆ పెద్ద మనిషి చెప్పాక కూడా మనకి ఇప్పుడు మనం ఇంతకాలం అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన దానికి ఖచ్చితంగా అవును నిజం అని చెప్పి నిన్న ఆయన వ్యాఖ్యానించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతితులాగా కబుర్లు చెప్పడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా చెల్లెళ్ళని ఇంకా ఆయన తిడుతూ, చెల్లెళ్ళని దూరం పెట్టి వాళ్ళ బంధువులని వాళ్ళు ఇక్కడికి రావటం తప్పన్నట్టుగా, వాళ్ళు ప్రచారం చేసుకోవటం తప్పన్నట్టుగా, చిన్నాన్నని ఎవరు చంపారో దేవుడికి తెలిసిన మళ్ళీ ఇవాళ అదే మాట మాట్లాడి, మరి దేవుడికి తెలిస్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, దేవుడే చెప్తాడేమో. వచ్చి ఒక అనుమానం వస్తుంది మేడం. గతంలో మనం చూసాం షర్మిల పుట్టుక మీద కూడా ఆయన కమెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. అంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గానే ఉన్నారు. ఈ రోజు చూస్తే షర్మిల గారు ఆయన కుమారుడి వివాహం అప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్ళారు అని చెప్పి దాని మీద కూడా ఈయన కమెంట్ చేయడం మనం చూసాం. అంటే ఒక రాజకీయాలు వచ్చేసరికి ఒక చెల్లి ఒక కట్టుకునే చీరల దగ్గర నుంచి కూడా ఆయన కమెంట్ ఒక సీఎం హోదాలో ఉండి చేయడాన్ని ఎలా చూడొచ్చు. అలాగే ఇప్పుడు వివేక హత్య గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వివేక హత్య గురించి మాట్లాడడం చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని ఆయన తన ముఖ్యమంత్రిని మర్చిపోయి ప్రతిసారి ఆయన నిందలు వేస్తున్నాడు.
ముఖ్యంగా పుట్టుక గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. అసలు ఆ విషయం మీద షర్మిల కోర్టుకు వెళ్ళాలి అసలు ఆవిడ. ఎందుకంటే ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్ మీద ఎవరైనా నిందలు వేస్తే ఊరుకునే పరిస్థితే లేదు. మహిళా కమిషన్కి చెప్పాలి. మరి మహిళా కమిషన్ ఉన్నారు కదా, అధ్యక్షురాలు ఎవరో ఉన్నారు కదా, పద్మగారు ఎవరో, మరి వాసిరెడ్డి పద్మగారే నిందలు వేస్తుంది కదా వీళ్ళందరి మీద. మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఏ రక్షణ ఉంది? ఇది అందరూ గమనించుకోవాలి ప్రజలు. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుకి వెళ్ళి. ఇక్కడ ఆర్డర్ కూడా ప్రతిపక్షాలకి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అంటే ఎవరినైతే మాట్లాడొద్దు అని చెప్పిందో వాళ్ళకి కనీసం వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా కోర్టు డైరెక్ట్ గా ఆర్డర్ చేసింది. కానీ ఆ ఆర్డర్ లో కూడా ఏమని ఇచ్చింది, ఈ 6 పర్సన్సే మాట్లాడకూడదు అని చెప్పింది. కానీ వైసీపీ పార్టీ కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఆర్డర్ లో ఎక్కడ ఇవ్వలేదు. సో ఆర్డర్ మీద కూడా అనుమానం వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. నేపథ్యంలో మరి వాళ్ళని మాట్లాడొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు మరి వీళ్ళు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అదే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆర్డర్ ఎవరు తెచ్చుకున్నారు, ఎవరు వెళ్ళారు కోర్టుకి? వైసీపీ వాళ్ళే వెళ్ళారు, వైసీపీ వాళ్ళే తెచ్చుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు వైసీపీ మాట్లాడకుండా చేయండి అని జడ్జి చెప్పలేదు అక్కడ. అంటే మన జడ్జి గురించి మనమేం కమెంట్ చేయొద్దు, న్యాయస్థానాల గురించి మనమేం కమెంట్ చేయం. కానీ ఇచ్చిన ఆర్డర్లో ఈ 5 పేర్లే ఇలా ఇస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, పేర్లు ఇచ్చినప్పుడు నోటీస్ పంపించారా? ఎవరికి నోటీసులు రాలేదు. నోటీసులు రాకుండా మీరు ఒక ఆర్డర్ ఎట్లా ఇస్తారు? ఫస్ట్ ప్రతిపక్షానికి మీరు ఎవరినైతే ప్రతివాదులుగా చేర్చారో వాళ్ళకి నోటీసులు పంపించాలి ముందు. పంపించి వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగాక ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు అందరికీ సమంగా వర్తించాలి. ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం అని ఉండదు కదా. నిందకి లేదు, ఒక తప్పు జరిగినప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం ఉండదు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఇంకేది ముఖ్యం కాదు. ఓన్లీ ఆ వ్యక్తులు ఏం చేశారు అంతవరకే కోర్టు చూస్తుంది. కానీ ఇక్కడ చిత్రంగా ఈ 5 మాట్లాడకూడదు అని ఏకపక్షంగా ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఇవాళ మరి ఆయన మాట్లాడతాడు. ఆయన నోరు మూసుకోమని చెప్పలేదు కదా కోర్టు. ఈ హత్యపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు అని చెప్పి మనం అంతా చాలా సార్లు మాట్లాడుకున్న పరిస్థితి. ఈ రోజైతే ఆయన క్లియర్ గా చెప్పేశారు, అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అందుకే నేను ఆయనకి సీట్ ఇచ్చాను. అలాగే వివేకాకి సంబంధం ఉన్న మాట నిజం కాదా, ఆయనకు కొడుకున్న మాట నిజం కాదా అని కూడా ఆయన వీళ్ళని అడుగుతున్న పరిస్థితి. మరి ఈ రోజుతో అయితే క్లియర్ అయిపోయిందని అనుకోవచ్చా? ఆయన స్పందించట్లేదు అన్నదానికి ఈ రోజు ఆయన మరి క్లియర్ గా చెప్పేశారు. ఆయన జడ్జా? ఆయన సుప్రీంకోర్టు జడ్జి అమ్మా లేదా హైకోర్టు జడ్జా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్పందించట్లేదు అని మనం అనుకున్నాం కదా. అవునమ్మా, కరెక్టే. కానీ ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నాడు? ఆయన ఓట్ల కోసం వచ్చాడు కాబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక ఒక మాట అన్నాడు అంతే. అది ఆయన స్పందన పూర్తిగా లేదు కదా అక్కడ. అది ఎలా నువ్వు ఫైనల్ గా తీసుకోవటానికి లేదు. ఆయన అవసరం కోసం ఈ రోజు అవినాష్ రెడ్డి అమాయకుడు అంటే ఆయన చిన్నోడు అన్నాడు. ఆ చిన్నోడైతే తప్పు చేయడా? పెద్దవాళ్లే చేస్తారా? అది ఒక ప్రశ్న. రెండోది ఆయన ఏమంటున్నాడు, ఇవాళ వచ్చేందుకు మాట్లాడుతున్నాడు? ఇన్ని 5 సంవత్సరాలు నోరు మూసుకున్న ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చి భారతి రెడ్డితో వచ్చి ఎందుకు మాట్లాడాడు? అది కూడా అవినాష్ రెడ్డి ఎందుకు పులివెందులో ఇవాళ మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈయన మాట్లాడుకోవాలి, ఈయన ప్రచారానికి వచ్చాడు. ఫస్ట్ అవినాష్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఫస్ట్ ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా? పూర్తిగా ఇవ్వలేదు. దేవుడికి తెలుసు అన్నాడు. మరి దేవుడికి తెలుసు నువ్వెట్లా జడ్జిమెంట్ ఇస్తావు? దేవుడు కదా వచ్చి ఇవ్వాలి, లేదా కోర్టు ఇవ్వాలి. రెండూ లేకుండా మా చిన్నాన్నని చంపింది అవినాష్ రెడ్డి కాదు, హత్య చేసిన వాడితోటి నా చెల్లెళ్ళు తిరుగుతున్నారు, తప్పు కదా అది. నువ్వెవరు జడ్జిమెంట్ ఇస్తావు? అసలు నువ్వు కూడా ప్రస్తావన తేకూడదు. ఇవాళ నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు, నీ తరఫున మనుషులు కోర్టుకు వెళ్ళినప్పుడు, నీ అవినాష్ రెడ్డి కోసం వెళ్ళారు కోర్టుకి. అవినాష్ రెడ్డి తరఫున ఒక వ్యక్తి వెళ్ళాడు కోర్టుకి. వెళ్ళినప్పుడు ఇవాళ ఎవరు మాట్లాడకండి ఆ విషయం గురించి. తర్వాత నీ చిన్నాన్న పర్సనల్ విషయం నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు ఇవాళ కొత్తగా? ఆయనకి రెండో భార్య ఉందా లేదా, కొడుకున్నాడా లేదా, ఇవాళ నువ్వు మాట్లాడతావా? ఇవాళ ఎన్నికల ప్రచారం నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చేసిన అభివృద్ధి మీద మాట్లాడి నువ్వు ఓట్లు అడుగు. నీ చిన్నాన్న హత్య ప్రస్తావన తేకు, నీ చెల్లెళ్ళ ప్రస్తావన తేకు, ప్రతిపక్షం ప్రస్తావన తేకు, ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి వీటి ప్రస్తావన కూడా తేకు. నువ్వు ABN గురించి కూడా అవేమి తేకుండా నా అభివృద్ధి ఇది, మీరు ఓటు వేయండి అని ఖచ్చితంగా అడుగు. నువ్వు అది అడగకుండా నువ్వు ఇవాళ వచ్చి మా చిన్నాన్నని చంపింది అవినాష్ కాదు అని నువ్వెట్లా స్టేట్మెంట్ ఇస్తావు? కాబట్టి ఇక్కడే తెలుస్తోంది అతను భుజాలు తడువుకుంటున్నాడు గుమ్మడికాయల దొంగ అంటే అని. అంతే.